హలో ఎవ్రీవన్, నేను అచేత్ ఫ్రమ్ డిటో ఇన్సూరెన్స్. ఈరోజు మనం ఒక న్యూ ఏజ్ టెక్ సావీ ఇన్సూరెన్స్ కంపెనీ గురించి మాట్లాడుకుందాం. యూత్కి చాలా కనెక్ట్ అవుతుంది అండ్ కంపెనీ పేరు డిజిట్. లెట్స్ ఇమాజిన్, మీకు ప్రీమియం తక్కువ ఉండాలి, ఫీచర్స్ కూడా డీసెంట్గా ఉండాలి అనుకుంటే అండ్ ట్రెడిషనల్ కంపెనీస్ కాకుండా ఒక ఫ్రెష్ టెక్నాలజీ ఫస్ట్ అప్రోచ్ ఉంటే బాగుంటుంది అనిపిస్తే డిజిట్ హెల్త్ ఇన్సూరెన్స్ మీకు సూట్ అవ్వచ్చు. కంపెనీ ఓవర్వ్యూ చూసుకుంటే డిజిట్ ఇన్సూరెన్స్ని 2017లో స్టార్ట్ చేశారు అండ్ విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ బ్రాండ్ అంబాసిడర్స్గా ఉన్నారు. అండ్ రీసెంట్ స్టాక్ ఎక్స్చేంజ్ లిస్టింగ్ తర్వాత వాళ్ళ బ్రాండ్ రికగ్నిషన్ ఇంకా చాలా పెరిగింది. సో కీ కంపెనీ మెట్రిక్స్ ఆన్ అన్ యావరేజ్ మనకి డిజిట్ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో 97% ఉంది. సో ఎవ్రీ 100 క్లెయిమ్స్లో 97 క్లెయిమ్స్ సెటిల్ చేస్తున్నారు. అండ్ నెట్వర్క్ హాస్పిటల్స్ కవరేజ్ కూడా చాలా రోబస్ట్ ఉంది. 16,400+ నెట్వర్క్ హాస్పిటల్స్ అయితే కవర్ అవుతున్నాయి. కంప్లైంట్ రేషియో కూడా చాలా డీసెంట్గా ఉంది. ప్రతి 10,000 క్లెయిమ్స్లో ఓన్లీ 16 కంప్లైంట్స్ రిజిస్టర్ అయినాయి. అండ్ ట్రాక్ రికార్డ్ మనకి లాస్ట్ 7 years నుంచి డేటా అవైలబుల్ ఉంది. సో మనం డిజిట్ నుంచి వస్తున్న టాప్ ప్లాన్స్ చూసుకుంటే ఫస్ట్ పాలసీ డబుల్ వాలెట్ ప్లాన్. సో ఈ పాలసీలో మనకి ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేవు. సో కో పేమెంట్, రూమ్ రెంట్ రిస్ట్రిక్షన్స్, సబ్ లిమిట్స్ ఇలాంటి లిమిటేషన్స్ ఏమీ లేవు. సో ఏ హాస్పిటల్ ఎక్స్పెన్స్ అయినా ఇన్సూరెన్స్ కంపెనీ బేర్ చేస్తుంది. మీరు ఏ రూమ్ అయినా తీసుకోవచ్చు అండ్ ఏ మెడికల్ కండిషన్కైనా మీ ఫుల్ సమ్ ఇన్షూర్డ్ యూస్ చేసుకోవచ్చు. అండ్ ప్రీ అండ్ పోస్ట్ హాస్పిటలైజేషన్ కవరేజ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి 30 days అడ్మిషన్ అవ్వక ముందు అండ్ 60 days డిశ్చార్జ్ అయిన తర్వాత మనకి కవరేజ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. మీకు ఈ పాలసీలో రీస్టోరేషన్ బెనిఫిట్ కూడా ఉంది. సో మీరు ఒకవేళ సమ్ ఇన్షూర్డ్ని కంప్లీట్గా లేకపోతే పార్షియల్గా యూస్ చేసుకున్నా కూడా సమ్ ఇన్షూర్డ్ని రీఫిల్ చేస్తారు. ఆ రీఫిల్డ్ అమౌంట్ని మీరు సెకండ్ లేదా థర్డ్ హాస్పిటలైజేషన్స్కి కూడా యూస్ చేసుకోవచ్చు. సో ఈ పాలసీలో మనకి బోనస్ 10% ఉంది. సో ఎవ్రీ క్లెయిమ్ ఫ్రీ ఇయర్ తర్వాత మనకి 10% బోనస్ 100% వరకు ఇస్తారు. అండ్ రోడ్ అంబులెన్స్ కవరేజ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. 1% ఆఫ్ యువర్ సమ్ ఇన్షూర్డ్. సో మాక్సిమం 10,000 వరకు ప్రొవైడ్ చేస్తారు. మన కవర్ అమౌంట్ బట్టి మనకి రోడ్ అంబులెన్స్ కవరేజ్ మారుతూ ఉంటుంది. అండ్ హెల్త్ చెకప్ 1,000 రూపీస్ ప్రొవైడ్ చేస్తున్నారు ఆఫ్టర్ ఎవ్రీ 2 years. ఈ పాలసీలో మనకి ఇన్బిల్ట్ పర్సనల్ యాక్సిడెంట్ కవర్ కూడా ఉంది. సో ఒకవేళ యాక్సిడెంట్లో పర్మనెంట్ డిజబిలిటీ ఆర్ టోటల్ డిజబిలిటీ అయితే 50,000 లంసమ్ పేఅవుట్ అయితే చేస్తారు. సో ద నెక్స్ట్ ప్లాన్ ఈస్ ఇన్ఫినిటీ వాలెట్ ప్లాన్. సేమ్ బేస్ ఫీచర్స్ మనం ఇందాక డిస్కస్ చేసిన దాంట్లోనే ఇక్కడ కూడా అవైలబుల్ ఉన్నాయి. బట్ రీస్టోరేషన్ బెనిఫిట్ అనేది మనకి అన్లిమిటెడ్ టైమ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు ఈ పాలసీలో. అండ్ బోనస్ కూడా కొంచెం ఎక్కువ. సో మనకి ఇన్స్టెడ్ ఆఫ్ 10% బోనస్ మనకి ఈ పాలసీలో 50% బోనస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, మాక్సిమం 100%. అండ్ రోడ్ అంబులెన్స్ కవరేజ్ కూడా మనకి అప్ టు 15,000 వరకు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఎయిర్ అంబులెన్స్ కవరేజ్ కూడా ఉంది, అప్ టు సమ్ ఇన్షూర్డ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ హెల్త్ చెకప్ కి చూసుకుంటే మనకి అప్ టు 1,500 రూపీస్ ఎవ్రీ ఇయర్ మనకి ఈ బెనిఫిట్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో ఇన్ దిస్ ప్లాన్ మనకి పర్సనల్ యాక్సిడెంట్ కవర్ కూడా ఇంక్రీజ్ చేశారు. సో 50,000 కాకుండా ఈ ప్లాన్ లో పర్సనల్ యాక్సిడెంట్ కవర్ అప్ టు 1 lakh అయితే ఉంటుంది లంసమ్ పే అవుట్ గా. అండ్ ద నెక్స్ట్ ప్లాన్ ఇస్ వరల్డ్ వైడ్ ట్రీట్మెంట్ ప్లాన్. సో మనం ఇంతకు దాకా చూసుకున్న బేస్ ఫీచర్స్ అన్నీ ఉన్నాయి ఈ పాలసీలో కూడా, ప్లస్ ఇంటర్నేషనల్ ట్రీట్మెంట్ కూడా కవరేజ్ ఉంది. కాకపోతే ఇక్కడ క్లాజ్ ఏంటంటే డయాగ్నోసిస్, మనం ఏ మెడికల్ కండిషన్కి అయితే అబ్రాడ్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నామో ఆ మెడికల్ కండిషన్ డయాగ్నోసిస్ అనేది ఇండియాలో అవ్వాలి. అండ్ హెల్త్ చెకప్ బెనిఫిట్ ఇస్తున్నారు. ఈ పాలసీలో మనకి 2,000 రూపీస్ ఎవ్రీ ఇయర్ ఈ బెనిఫిట్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఎయిర్ అంబులెన్స్ కవరేజ్ ఉంది అండ్ పర్సనల్ యాక్సిడెంట్ కూడా అప్ టు 1 lakh మీకు లంసమ్ పేఅవుట్ అయితే ఇస్తారు ఇన్ కేస్ ఆఫ్ పార్షియల్ డిజబిలిటీ ఆర్ టోటల్ డిజబిలిటీ. సో మనం ఈ పాలసీస్లో కామన్ యాడ్ ఆన్స్ చూసుకుంటే ఫస్ట్ కన్జ్యూమబుల్స్ కవర్. సో మనకి పీపీఈ కిట్, శానిటైజర్, సిరంజెస్ ఇలాంటి కవరేజ్ అయితే ప్రొవైడ్ చేస్తారు మీరు ఈ యాడ్ ఆన్ తీసుకుంటే. సో యూజువలీ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ రికమెండెడ్ యాడ్ ఆన్. సెకండ్ కామన్ యాడ్ ఆన్ ఇస్ డిడక్టబుల్ ఆప్షన్. సో మనము ఈ ఆప్షనల్ యాడ్ ఆన్ తీసుకుంటే ఆఫ్టర్ సర్టైన్ బిల్ పే చేసిన తర్వాతే ఇన్సూరెన్స్ కంపెనీ కవరేజ్ స్టార్ట్ చేస్తారు. సో ఫర్ అన్ ఎగ్జాంపుల్, నేను 50,000 డిడక్టబుల్ సెలెక్ట్ చేసుకుంటే నేను హాస్పిటలైజ్ అయినప్పుడు 50,000 వరకు నేను పే చేయాల్సి వస్తుంది. సో ఆ తర్వాత ఉన్న ఎక్స్పెన్సెస్ ఇన్సూరెన్స్ కంపెనీ పే చేస్తారు. సో విత్ దిస్ యాడ్ ఆన్ మనకి కొంచెం డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ కమింగ్ టు ద వెయిటింగ్ పీరియడ్స్, చాలా రెగ్యులర్ వెయిటింగ్ పీరియడ్స్ అయితే ఇంపోజ్ చేస్తారు. మనకి ఇనిషియల్ 30 days ఓన్లీ యాక్సిడెంట్స్ మాత్రమే కవర్ అవుతాయి. అండ్ స్పెసిఫిక్ ఇల్నెస్, కొన్ని మెడికల్ కండిషన్స్, లిస్టెడ్ కండిషన్స్, కిడ్నీ స్టోన్స్, కెటరాక్ట్స్, పైల్స్ ఇలాంటి వాటికి 24 months తర్వాత నుంచి కవరేజ్ స్టార్ట్ అవుతుంది. అండ్ ఒకవేళ మనకి ఆల్రెడీ ఎలాంటి ప్రీ ఎగ్జిస్టింగ్ కండిషన్ అయితే ఉంటే దానికి మాత్రం మనకి 3 years వరకు ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజ్ వెయిటింగ్ పీరియడ్ అయితే ఇంపోజ్ చేస్తారు. సో ఈ పాలసీ ఎవరి కోసమే అంటే, సో ఫస్ట్ యంగ్స్టర్స్. సో ఎవరైతే టెక్ సావీ ఉన్నారో వాళ్ళ పాలసీ డీటెయిల్స్ అన్ని వన్ ప్లేస్లో ఆన్లైన్ పోర్టల్స్లో చూసుకోవాలి అనుకుంటున్నారో దే కెన్ కన్సిడర్ ఇట్. అండ్ బడ్జెట్ కాన్షియస్ ఫోక్స్ కూడా దే కెన్ కన్సిడర్ దిస్ పర్టికులర్ పాలసీస్ బికాస్ దే ఆర్ నాట్ వెరీ ఎక్స్పెన్సివ్. అండ్ మనకి మేజర్ కండిషన్స్ లేకుండా, మైనర్ మెడికల్ కండిషన్స్ లేకపోతే అసలు మెడికల్ కండిషన్స్ లేకపోయినా వీ కెన్ కన్సిడర్ డిజిట్ ఇన్సూరెన్స్ పాలసీస్. అండ్ కమింగ్ టు ద లిమిటేషన్స్, సో ఈ పాలసీస్లో మేజర్ లిమిటేషన్స్ అంటే మోస్ట్ ఆఫ్ ద పాలసీస్ రీస్టోరేషన్ బెనిఫిట్ ఓన్లీ ఒకసారి మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నారు, ఓన్లీ ఎక్సెప్ట్ ఇన్ ఇన్ఫినిటీ ప్లాన్. అండ్ హెల్త్ చెకప్ లిమిట్స్ కూడా రిలేటివ్లీ చాలా తక్కువ ఉన్నాయి. కంపెనీ కూడా చాలా న్యూ, సో మనకి లాంగ్ టర్మ్ పర్ఫార్మెన్స్ డేటా అయితే లేదు.
సో అది కూడా ఒక డ్రాబ్యాక్. నౌ కమింగ్ టు ద కన్క్లూజన్. సో డిజిట్ అనే కంపెనీ ఒక ఫ్రెష్ వైబ్తో ఎఫోర్డబుల్ ప్రీమియమ్స్తో డీసెంట్ ఫీచర్స్ అయితే ఇస్తుంది. ఎస్పెషలీ ఇన్ఫినిటీ వాలెట్ ప్లాన్లో మనకి అన్లిమిటెడ్ రీస్టోరేషన్ లాంటి ఫీచర్స్ కూడా ఉన్నాయి. కానీ మీ నీడ్స్కి పర్ఫెక్ట్గా సెట్ అవుతుందా అంటే అది తెలుసుకోవాలంటే యూ కెన్ బుక్ ఎ ఫ్రీ కాల్ విత్ డిటో. మీ నీడ్స్కి బెస్ట్ మ్యాచ్ అయ్యే ప్లాన్ సజెస్ట్ చేయడం మా జాబ్. సో లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. 100% అన్బయాస్డ్ గైడెన్స్. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫర్ మోర్ సచ్ పాలసీ బ్రేక్డౌన్స్. సైనింగ్ ఆఫ్, అజిత్ ఫ్రమ్ డిటో.